హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సారంగపాణి జాతకం మూవీ చూసొచ్చాను. ఇందులో హీరోగా ప్రియదర్శన్, హీరోయిన్గా రూపా నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఈయన నానిగారు నటించిన ఫస్ట్ సినిమా అష్టాచమ్మ డైరెక్టర్ అన్నమాట. నానిగారితో మూవీ కూడా తీశారన్నమాట. ఈయన రీసెంట్గా తీసిన మూవీ ఇది సారంగపాణి జాతకం. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో పేరు సారంగపాణి. ఇతను ఒక కార్ షోరూంలో సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తుంటాడు. అందులోనే హీరోయిన్ రూప మేనేజర్గా పనిచేస్తుంటుంది. అయితే హీరోయిన్ని చూసి ప్రేమిస్తాడు, అలాగే హీరోయిన్ కూడా హీరోయిన్ ప్రేమిస్తుంది. అలా ఇద్దరు ప్రేమించుకొని ఒకరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్నాక, ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఒకరోజు పార్టీలో మన హీరోకి అవసరాల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. అతను జాతకాలు చెప్తుంటాడు అన్నమాట. అయితే మన హీరోకి జాతకాలు పిచ్చి ఎక్కువ అన్నమాట. అందుకని తన జాతకం ఎలా ఉంటుంది, పెళ్ళైనాక తన లైఫ్ ఎలా ఉంటుందని జాతకం చెప్పించుకుంటే, అవసరాల శ్రీనివాస్ నీ లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుంది అని చెప్తాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి హీరో మర్డర్ ఎందుకు చేయాలనుకున్నాడు, అసలు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నాడు, చివరికి హీరోకి హీరోయిన్కి పెళ్ళయిందా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది కామెడీ థ్రిల్లర్ లాగా సాగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ ఇలా నువ్వు ఒక మర్డర్ చేయబోతున్నావు, నీ జాతకంలో ఉంది, దాని ద్వారా నువ్వు కేసులో ఇరుక్కుంటావు అంటే ముందే ఒకరిని చంపేసి ఆ కేసులో నుంచి ఇరుక్కోకుండా ప్లాన్ చేస్తాడన్నమాట. అది హీరో వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు అవన్నీ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ 40 minutes మొత్తం ఒక 5-star హోటల్లో జరుగుతుంది. సెకండ్ హాఫ్లో వైవా వర్ష ఎంట్రీ ఉంటుంది అన్నమాట. అతనితో కూడా కామెడీ చాలా బాగుంటుంది. అయితే మూవీలో కొన్ని లాజిక్ సీన్స్ లేవో అనిపిస్తాయి. ఎందుకంటే ఎవరో ఏదో జాతకం చెప్పారని మర్డర్ చేయాలనుకోవడం, సరే హీరో అనుకున్నాడే అనుకో, హీరో జాతకాలు ఇప్పించని పోయి హీరో వెన్నెల కిషోర్ చెప్తాడు, వెన్నెల కిషోర్ కూడా ఒప్పుకుంటాడు. అలా ఎమ్మడే ఇద్దరు ఒప్పుకోవడము, మళ్ళీ హోటల్లో ప్లాన్ చేయడం, అవన్నీ కొంచెం కన్విన్స్గా ఉండవు అన్నమాట. అంటే లాజిక్లు ఎతకకుండా ఓన్లీ కామెడీ వైజ్గా చూస్తే బాగుంటుంది. సాంగ్స్ 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. అలాగే ఓవరాల్గా అయితే మూవీకి మెయిన్ ప్రియదర్శన్ అయితే హైలైట్ అన్నమాట. మెయిన్ తనే ఈ మూవీకి హైలైట్. ప్రియదర్శన్, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే కామెడీ సీన్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో వైవా హర్ష వస్తాడు, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపించింది. అలాగే హీరోయిన్ ఉన్నంత వరకు తన రోల్ కూడా బాగా యాడ్ చేసింది. డైరెక్షన్ కూడా బాగుంది, కాకపోతే కొన్ని లాజిక్లు కానీ పట్టించుకోకపోతే ఈ మూవీ మనం హ్యాపీగా చూడొచ్చు. ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. బాగా కొన్ని చోట్ల అయితే బాగా నవ్వు వచ్చింది. ఈ మూవీ పరంగా అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీకి నేను రేటింగ్ 5కి 3 ఇస్తున్నాను. అలాగే మీరు కానీ ఈ మూవీ చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ వేసవి కాలంలో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అలాగే ఈ మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.